హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. సో ఈ వీడియోలో మీరు చూస్తున్న ఒక ఇండికేటర్ వచ్చి వెరీ సింపుల్. ఎంత సింపుల్ అంటే దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ దిస్. ఎలాంటి ఒక డెడికేటెడ్ మనం ఇక్కడ ఎలాంటి ఒక కస్టమైజేషన్ చేసే ఫార్ములా అసలు లేవు. అండ్ తర్వాత కంప్లీట్లీ జీరో ఫిల్టర్, కంప్లీట్లీ జీరో కస్టమైజేషన్. సో ఇది ఎలా ఉందంటే ఇండికేటర్ జస్ట్ మీరు ప్లాట్ చేయండి, ప్లాట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్. సో ఇక్కడ మనకి 3 లైన్స్ అనేది మేజర్గా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం ఉండేది బిట్ కాయిన్. సో బిట్ కాయిన్లో ఇట్స్ ఎ లైవ్ చార్ట్, ఐకెనెషి చార్ట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్. సో 15 minutes టైం ఫ్రేమ్లో మనం ఐకెనెషి చార్ట్ బిట్ కాయిన్ ఫ్యూచర్స్ చూస్తున్నాము. సో ఇట్ ఇస్ వెరీ సింపుల్. బిట్ కాయిన్ యూజువల్లీ ఇక్కడ ఐకెనెషి వచ్చి కలర్స్ చేంజ్ అవుతుంటుంది, మీ అందరికీ తెలుసు. ఎస్, ఐకెనెషి కొంచెం డిలే ఉంటుంది, మళ్ళీ ప్రైజెస్ కొంచెం వేరీ కనిపిస్తుంటుంది ఇక్కడ. కానీ ఏమంటే మనకి ఒకసారి గ్రీన్ అనేది వచ్చింది, కింద విక్స్ లేదు, 0 విక్ ఉంది, పైన విక్ ఉన్నప్పుడు ఒక అట్లీస్ట్ 2 to 3 క్యాండిల్స్ కన్ఫర్మేషన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. లేట్గా మనకి సిగ్నల్స్ ఇవ్వడం కన్నా ఒక కన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, బేసిక్గా ప్రైస్ యాక్షన్ ట్రేడ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పివోట్ పాయింట్స్ డ్రా చేస్తున్నప్పుడు ఐ ప్రిఫర్ నార్మల్ క్యాండిల్స్. కానీ ఇండికేటర్స్ బేస్ చేసుకున్నప్పుడు ఐ ప్రిఫర్ ఐకెనెషి. ఎందుకంటే ఐకెనెషి చాలా బాగా పనిచేస్తుంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కన్ఫ్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఐకెనెషి కూడా కొంత డిలే అనేది ఉంటుంది సిగ్నల్స్ ఇవ్వడంలో. అండ్ సెకండ్ థింగ్, ఇండికేటర్స్ కూడా యూజువల్లీ లీడింగ్ లాగింగ్ ఇండికేటర్స్ ఉండడం వల్ల అవి రెండు యూజువల్గా మ్యాచ్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోవడం మనకి సిగ్నల్స్ అట్ ఏ టైం దొరుకుతుంటుంది. ఈజీగా మనం ఫిల్టర్, కస్టమైజేషన్, ఫార్ములా మొత్తం ఒక మనకి ఎలా కావాలో అలా మనం ఆల్టరేట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఈ వీడియోలో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఐకెనెషి క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మనకి 2 కలర్స్ ఒకే లైన్ 2 కలర్స్గా చేంజ్ అవ్వడం అనేది తెలుస్తుంది ఇక్కడ. అండ్ అగైన్ ఇయర్. సో ఇదేంటంటే మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ని చూపిస్తుంటుంది. సో ఎప్పుడైనా ఒక సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి సిగ్నల్ వస్తుంది, బై సిగ్నల్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి సిగ్నల్ వస్తుంది. సో ఈ సిగ్నల్ చూసి మనం డైరెక్ట్గా ట్రేడ్కి వెళ్తామా? నో. సో ఇక్కడ మనం కొంత ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ చేసుకుంటారు. ఏంటంటే యూజువల్గా 200 EMA ఈ లైన్, ఇక్కడ మనకి బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ 200 EMA. సో 200 EMA చాలామంది చెప్తూ ఉంటారు ఇండికేటర్స్ నేను ఫాలో చేయను, ఐఎమ్ ఏ ప్రైస్ యాక్షన్ ట్రేడర్. ఎస్, నేను కూడా ప్రైస్ యాక్షన్ ఫాలో చేస్తాను, ఇండికేటర్ ఫాలో చేస్తాను. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద వెయిటేజ్. ప్రైస్ యాక్షన్స్కి నేను 50% ఇస్తాను వెయిటేజ్, ఇండికేటర్స్కి 50% ఇస్తాను వెయిటేజ్. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను వీడియోస్లో. అకస్మాత్ ఇండికేటర్స్కి వాల్యూ లేదంటే మీరు ఎప్పుడైనా జీ బిజినెస్ లేదా CNBC అవర్స్ చూస్తుంటే అక్కడ ఏదైనా స్టాక్స్ వాళ్ళు పిక్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఏమని చెప్తారు తెలుసా? ఇది 200 EMAకి పైన ఉంది, 200 EMA కింద ఉంది, 200 EMAకి దగ్గర వస్తుంది అంటారు. అప్పుడు ప్రైస్ యాక్షన్స్కి, కంప్లీట్ ప్రైస్ యాక్షన్స్కి వాల్యూ ఇచ్చుకుంటూ 100% దాన్ని ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా 100% వాడుతున్నప్పుడు EMA ఎందుకు వచ్చింది ఇక్కడ 200 EMA టాపిక్లో? సో ఈవెన్ బిగ్ ప్లేయర్స్ కూడా ఎంతో కొంత ఇండికేటర్స్ని వాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది అనేది చూస్తే 200 EMA దగ్గర డెఫినెట్గా అదొక మనకి సపోర్ట్గా రియాక్ట్ అవుతుంది. 200 EMA అప్ సైడ్ ఉంటే సపోర్ట్గా రియాక్ట్ అవుతుంది. కొన్నిసారి బ్రేక్అవుట్ అవుతుంటే మనం వాల్యూమ్ ఇండికేటర్స్, మన లాస్ట్ వీడియోస్లో కూడా మాట్లాడినాం వాల్యూమ్ ఇండికేటర్స్ గురించి. అలాంటి ఇండికేటర్స్ యూజ్ చేసుకుంటూ మనం వాల్యూమ్ ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. సో 200 EMA దగ్గర మనకి సిగ్నల్ అనేది వచ్చింది, బై సిగ్నల్ ఉంది. అండ్ అగైన్ 200 EMA లైన్ క్రాస్ అయింది. సో ఇక్కడ కనిపించేది ఈ లైన్ వచ్చి ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ ఏ 50 EMA. నేను అడిషనల్ 50 EMA వేసుకున్నాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా 2 ఇండికేటర్ సింబల్. సో ఒకటి ఈ బేస్ ఇండికేటర్ వేసుకుంటే ఇంకొకటి నేను 50 EMA వేసుకున్నా. సో 200 EMA క్రాస్ అవుతూ ఉంటుంది, 50 EMA క్రాస్ అవుతూ ఉంటుంది, మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. సో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటే అట్లీస్ట్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకైనా వచ్చేది. సమ్వేర్ ఇక్కడైనా మనం ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, లేదంటే 50 EMA దగ్గరైనా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు. లాంగ్ పట్టినా కూడా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. 50 EMA ఎందుకు వేసుకున్నా అంటే చాలాసార్లు బిట్ కాయిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే 50 EMA దగ్గర వచ్చి అది రివర్సల్ తీసుకొని సపోర్ట్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా చార్ట్ చూస్తున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ ఇండికేటర్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మీకు నచ్చిన ఒక ఇండికేటర్స్తో కంబైన్ చేసి చూడండి. అట్లీస్ట్ మీరు దీన్ని యూజ్ చేయకపోయినా యాడ్ ఫిల్టర్ ఫేవరెట్ చేసుకొని దీన్ని ఒక ఫిల్టర్ ఆప్షన్లో పెట్టుకోండి. మీకు ఎక్కడైనా కావాల్సినప్పుడు దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 200 EMA కింద ఉంది, కానీ ఇది బై సిగ్నల్ వచ్చింది, మళ్ళీ 50 EMA క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ మళ్ళీ సెల్ సిగ్నల్ వచ్చింది, 50 EMA క్రాస్ అయింది, దాని తర్వాత 200 EMA క్రాస్ అయింది, మళ్ళీ కిందికి రావడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ మనం ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి బాటమ్ లెవెల్ టచ్ చేయాలని. ఎక్కడైనా ఇన్ బిట్వీన్ కూడా మనం ఎగ్జిట్ అయినా కూడా ఓవరాల్ ఏదో అంత వచ్చింది కదా ప్రాఫిట్. ఎందుకంటే గ్రీడీ అనేది ఉండకూడదు స్టాక్ మార్కెట్లో. సో ఈ ట్రేడింగ్ సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
మళ్ళీ ఇంకొకటి నేను ఇక్కడ చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూజువల్గా సైడ్ వేస్లో అంతగా సిగ్నల్ ఇవ్వదు. సో ఇక్కడ మీ ముందు ఒక చార్ట్ ఉంది కదా, ఇక్కడ మార్కెట్ సైడ్ వైజ్ వెళ్తుంది, ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ అనేది వెళ్ళింది కదా, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది కానీ ఇక్కడ సిగ్నల్ ఇవ్వలేదు. సో ఒకసారి మీరు ఈ ఇండికేటర్ని ప్లాట్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇండికేటర్ పేరు వచ్చి ఎక్స్ ట్రెండ్ అంటే ఎక్స్ట్రీమ్ ట్రెండ్. సో ఫస్ట్ ఈఎంఏ 50 EMA వేసుకున్నాను, 50 అండ్ స్టైల్లో ఎలాంటి జస్ట్ కలర్ మీకు ఎలాంటి కలర్ కావాలో మీరు ఆ కలర్ మీరు ప్రిఫర్ చేయండి. అది వస్తే వేరే ఏం సెట్టింగ్స్ అనేది అసలు లేవు. సో ఇంకా ఇండికేటర్కి వస్తే ఎక్స్ట్రీమ్ ట్రెండ్ కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రీమ్ ట్రెండ్ 4.4K ఫాలోవర్స్ ఉన్నారు. కచ్చా స్టాక్స్ KACHRASTOCKS డెవలపర్స్ది. సో ఎక్స్ట్రీమ్ ట్రెండ్, ఇక్కడ ఎక్స్ట్రీమ్ ట్రెండ్లో కూడా మనకి ఎలాంటి ఒక ఫార్ములేషన్ ఒక ఆల్టరేషన్ చేసే కస్టమైజ్ చేసేది ఏమీ లేదు. జస్ట్ 200 EMA ఉంది, ఎక్స్ట్రీమ్ ట్రెండ్ ఉంది అండ్ షేప్స్. మీకు ఈ షేప్ సెలెక్ట్ చేసుకోండి. బై సెల్ సిగ్నల్ కావాలి అంటే యూ కెన్ ప్రిఫర్ ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ ఇట్ ఆఫ్, అంతే. ఇంకా దీనికి మించి ఇక్కడ ఎలాంటి ఒక సెట్టింగ్స్ లేదు. ఓకే, సో ఇది ఈ వీడియోలో మీకు వెరీ సింపుల్ ఇండికేటర్ ఎక్స్ట్రీమ్ ట్రెండ్ అండ్ EMA కాంబినేషన్స్తో. ఒకసారి దీన్ని మీరు ప్లాట్ చేసి చూడండి. మీ ఒక ఫేవరబుల్ స్టాక్స్ ఇన్స్ట్రుమెంట్స్తో దీన్ని ఒకసారి ట్రయల్ చేసి అట్లీస్ట్ బేర్ మినిమం 30 minutes స్పెండ్ చేయండి ఈరోజు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పేపర్ ట్రేడ్ చేసి చూడండి. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.